అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మార్చి 24 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుపై వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లు చాలా ప్రత్యేకత గలవారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారం అండి, రేపటి రోజున సాయంత్రం జరిగే నిజానికి మీరైతే ఆశ్చర్యపోతారు. అలాగే మీ వెనుక జరుగుతున్నది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే రేపు ఆశ్చర్యపో తప్పదండి. అసలు మీరే కదండి, చెప్పాలంటే మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా కనీవి నేరినటువంటి సందర్భం అనేది రేపటి రోజు మీకు ఎదురు కాబోతుందని చెప్పుకోవాలి. మీరు ఏ విషయానైనా కానీ చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఉన్నమాట మాట్లాడేటువంటి వ్యక్తులు అంటే మనసులో ఒకటి అలాగే పైకి ఇంకోటి అనుకునేటువంటి వ్యక్తులు అయితే కానే కాదండి. దేనైనా తెగించి ముందుకు వెళ్ళేంత వ్యక్తిత్వం కలిగిన వారు. ఎంత పనైనా కానీ మీరు సాధిస్తారు. ఏ పనైనా కానీ మీరు చేయగలరు. ఎంత దూరమైనా కానీ మీరు వెళ్ళగలరు. కానీ వెళ్ళే ప్రతి దాంట్లో వచ్చే ప్రతి పనిలో కూడా మీకు మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు, మానసిక ప్రయత్నాలు, సమస్యలు ఇవే బాగా ఎక్కువ అవుతూ ఉన్నాయి. కానీ మీకు ఎదురయ్యేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు రేపటి నుండి ఏమున్నాయంటే, ఊహించినటువంటి ఒక వ్యక్తి నుండి సహాయం అనేది మీకు అందేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఊహించినటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఆ వ్యక్తి నుండి మీకు ఏ సహాయం అందుతుంది అనేది మనం కనుక గమనించినట్లయితే మీరు అసలు ఊహించలేరండి. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తారని, అసలు ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతున్నది మీరు అసలు ఊహించరు. ఎందుకంటే గతంలో ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా నష్టపెట్టినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా సమస్యలకు మిమ్మల్ని తోసేశాడు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించిన వ్యక్తి, వాడు తప్పు వాడు తెలుసుకొని వాడి జీవితంలో చేసినటువంటి ఇబ్బందులు వాళ్ళు చేసినటువంటి సమస్యలు గుర్తుపెట్టుకొని తిరిగి మరలా మీకు సహకారంగా నిలబెట్టేటువంటి అవకాశం అయితే రేపటి కనిపిస్తుంది. వాళ్ళ సహకారం మీకు లేకపోయినప్పటికీ మీరు మీ దగ్గర వచ్చి సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే వారు ఎవరో తెలిస్తే వారు ఎవరో కాదండి, వారు మీ బంధువులై ఉండవచ్చు, మీ చుట్టాలై ఉండవచ్చు, లేదా మీకు పూర్తిగా మీ యొక్క జీవితంలో ఏంటంటే సమస్యలు బాగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఆల్రెడీ మీ యొక్క గతంలో ఉన్నటువంటి మీ జీవితం నుండి ఎవరో ఒకరు పక్కకు వెళ్ళిపోయేటువంటి ఒక వ్యక్తి కావచ్చు. అయితే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు అండి, ఇలా ఎవరైనా కావచ్చు. అలా వారు ఆర్థికంగా మీకు మీ యొక్క సహకారంగా ఇవ్వడం చేయబోతున్నారు. లేదా ఒక మంచి అవకాశాన్ని మీకు మార్గదర్శకం చూపడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది కనిపిస్తుంది. అంటే మీరు ఏదైతే కోల్పోయారో, ఏ పని అయితే మీరు చేయలేకపోతున్నారో, ఏ విషయంలో అయితే మీరు పూర్తిగా వ్యతిరేకాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి వాటి నుండి మీకు ఒక పూర్తి విముక్తి వచ్చేటువంటి అవకాశం అనేది చాలా బలంగా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి వలన బంధువులు సమస్యలు పెట్టారో, ఏదైతే మిమ్మల్ని చికాకులు కలిగించారో తిరిగి మరలా వారి తప్పులు తెలుసుకొని మీ మంచితనం అర్థం చేసుకొని తిరిగి మరలా మీకు సహాయం చేయడానికి రేపటి ముందుకు వస్తారు. కానీ మీరు అలాంటి సహకారం ఎప్పుడు కూడా పుచ్చుకోకపోవడం కానీ మించదండి. ఎందుకంటే గతంలో అవహేళన చేసిన వారు రేపు అనేది ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు కదా. కాబట్టి ఎవరైనా దానికి ఆచితూచి అంచనాలు వేసుకోవడం మంచిది, అది మీకే మంచిది. అయితే గతంలో మీ నుండి వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ దగ్గరికి రావాలి. మీకు సహాయం చేయటువంటి ముఖ్యమైన సంఘటనలు చూసినటువంటి ఆ వ్యక్తి మీ నుండి ఏదో తప్పకుండా ఆశిస్తారని అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి నిస్వార్థంగా మిమ్మల్ని సహాయం చేస్తే పర్వాలేదు. స్వార్థంగా తను మీకు ఏదైనా కానీ చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం అటువంటి వ్యక్తి వలన కొంచెం నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరొక విషయం ఏమిటంటే, మీరు ఊహించినటువంటి అవకాశాలు ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగ విషయంలో కానీ లేదంటే వ్యాపార విషయంలో కానీ అలాగే బహిరంగ పరిచయాల ద్వారా మీకు ఒక చిన్న ప్రయత్నం అనేది ఒక పెద్ద విజయంగా మారే అవకాశం రేపటి కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగంలో చాలా చికాకులు ఎదుర్కొంటూ సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ నష్టాల బారిన పడుతున్నారో, లేదా వ్యాపారంలో కొన్ని చికాకులు సమస్యలు కలిగి ఉంటున్నారో
అటువంటి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి యొక్క పరిచయం అనేది ఒక చిన్న ప్రయత్నం ద్వారా మీరు రేపటి రోజున విజయం అనేది కనిపిస్తుంది. అలాగే గడిచిన రోజుల్లో వాయిదాలు వేసినటువంటి పనులు కూడా ఒక్కసారిగా ముందుకు కదిలినట్లుగా మీకు అనిపిస్తుంది. గతంలో మీరు ఏదైతే వ్యాపారపరంగా సమస్యలకు వెళ్ళిపోయారో, ఉద్యోగపరంగా ఏదైతే చికాకులో ఉన్నారో, ఏదైతే మీకు గడిచినటువంటి వాయిదాల్లో కొన్ని సమస్యలు నష్టాలు కలిగాయో అలాంటివి కూడా రేపటి మీకు పూర్తిగా వాటి నుండి విముక్తి కలిగినట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే కొత్త అవకాశాలు రేపటి మీకు అందుతాయి. ద్వేషపూరితమైన అవకాశాలు మీకు ఏదైనా ఉన్నాయా, ఆ యొక్క ద్వేషపూరితమైన అవకాశాలు మీకు ఏదైనా తెచ్చిపెడతాయనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఎవరో మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మీకు చాలా రోజుల నుండి ఇబ్బంది కలిగించవచ్చు. ఆ యొక్క ప్రయత్నాల నుండి మీ యొక్క చేసేటువంటి పనుల నుండి కూడా మీరు ఎంతో మానసిక బాధను కూడా కలిగి ఉండవచ్చు. అయితే రేపటి రోజున ఆ వ్యక్తి వల్ల మీకన్నా కూడా అనుకూలమే అంటే మంచి జరుగుతుందండి. ఆ వ్యక్తి చేసే సహాయం మాత్రం మీరు తీసుకొని ఉండడం అయితే మంచిది. ఎందుకంటే అలాంటి వ్యక్తి చేసే సహాయం మనకు మంచిది కాదండి. అయితే వాడు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఖచ్చితంగా మీరు ఎవరో మిమ్మల్ని ఇబ్బంది తీయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మీరు తప్పకుండా వాటి నుండి బయటపడాలి. రేపటి మీరు చేసేటువంటి ఒక చిన్న పరిహారం అనేది శత్రు నాశనానికి బాగా ఉపయోగపడుతుంది. అది కూడా చెప్తామండి. మీరు ఏంటంటే ఊహించినట్టు అవకాశాలు పొందుతారు, అలాగే మంచి లాభాలు పొందుతారు. కానీ మీరు బాగుపడతా అని చెప్పేసి తెలుసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు చూడండి. వారి ఏడుపు వలన, మీరు చేసేటువంటి కుట్రల వలన, వారు చేసిన కుట్రల వలన దక్కేటువంటి విజయం అనేది కొంచెం వెనుకబడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వారి నుండి సురక్షితంగా మీరు బయటపడి వచ్చినటువంటి అవకాశాన్ని, వచ్చినటువంటి డబ్బుని, వచ్చినటువంటి ప్రయత్నాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మీరు చేయవలసిన పని గురించి కూడా చెప్పుకుందాం. అంతేకాకుండా రేపటి ప్రత్యేకంగా చెప్పాలంటే రేపటి రోజు ఏంటంటే ఎంతో గొప్ప రోజు అని చెప్పుకోవాలి. ఆధ్యాత్మికంగా మంచి ప్రేరణ కలిగినటువంటి రోజు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు కనకదుర్గాదేవి యొక్క ఆరాధన మీకు అంతా కూడా మేలు చేస్తుందండి. శత్రునాశనం ఖచ్చితంగా కలుగుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత చక్కగా ఎక్కడైనా అమ్మవారి గుడింటి వెళ్ళి అమ్మవారి గుడిలో దీపం వెలిగించుకొని నా శత్రు నాశనం అయిపోవాలి, నాకు ఎటువంటి చెడు జరగకూడదని ప్రశాంతంగా అమ్మవారిని కోరుకోండి. ఖచ్చితంగా కూడా మీకు అందరికీ కూడా స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీరు పరిపూర్ణం కలుగుతుంది. ఇంట్లో ఖచ్చితంగా కూడా దీపం వెలిగించుకోండి. దీపం ముందు కూడా కూర్చొని ఆ తల్లికి నమస్కారం పెట్టుకోండి. ఈరోజు మాకు ఎదురైనటువంటి అవకాశాలన్నీ కూడా, లేదంటే ఈరోజు మేము ఎదుర్కొనేటువంటి శత్రు బారిల నుండి కూడా ఏదైనా కానీ వచ్చినటువంటి ప్రమాదాన్ని కానీ మేము వాటి నుండి బయటపడే విధంగా మాకు సహాయాన్ని అందించండి అని అండగా మీరు ఉండని చెప్పేసి ఒక మాట స్వామివారికి చెప్పుకోండి. అలాగే ప్రసాదంగా రేపటి మర్చిపోకుండా ఏదైనా సరే ఒక పండుని అమ్మవారికి సమర్పించండి. తియ్యటి పదార్థం ఒక బెల్లం మొక్క సమర్పించినా చాలండి, చక్కగా మంచిది. అట్లాగే కనీసము ఒక చెంబుడు అంటే ఏమన్నా సరే పలహారం పెట్టిన తర్వాత ఒక చెంబుడు నీళ్లు పెట్టండి చాలు. ఈ విధంగా చెప్పుకొని బయటికి వెళ్ళండి. అలాగే ఇంట్లో వీలుంటే ఖచ్చితంగా కూడా ఇంట్లో కూడా దీపం పెట్టుకోండి. అలాగే రేపటి రోజు మీరు ఉత్తర దిక్కు అలాగే తూర్పు దిక్కు ప్రయాణాలు ఎంతో విశేషంగా శుభసూచకంగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు కొలిచేటువంటి దైవం కావచ్చు, రేపటి రోజు మీకు చేసేటువంటి సహాయం అనేది మీరు అసలు మర్చిపోకుండా మార్గదర్శకం చూపించబోతున్నారు. తద్వారా మీరు ఊహించినట్టు ఫలితాలు దక్కించుకుంటారు. అలాగే బ్రహ్మాండం మీకు అన్నింటిలో కూడా రేపటి విజయమే కనిపిస్తుంది. దైవబలం అనేది మీకు ఎక్కువగా రేపటి కనిపిస్తుంది. నీతి నిజాయితీ అలాగే మంచి మర్యాద మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరి ద్వారా శత్రులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎవరైతే మీపై క్షుద్ర పూజలు లేదా క్షుద్ర ప్రయత్నాలు ఇటువంటి చేస్తున్నారో అలాంటి వారు తప్పకుండా వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా రేపటి ఫలించకుండా తిరిగి మరలా మీకే బ్రహ్మాండంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కనిపిస్తుంది. మరి శత్రులు దురాలోచనలతో మీకు ఏదైనా నిర్వీర్యం చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా అనుకోని ఇతర ఒక ప్రక్షణ అనేది మీ చుట్టూ ఏర్పరచుకోవాలంటే దైవ కటాక్షం అనేది మీరు రేపటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు గమనిస్తే ఖచ్చితంగా కూడా రేపటి రోజున దేవాలయ దర్శనం మీకు అంతా కూడా మేలు చేస్తుందండి. అలాగే మామూలుగా చిన్న చిన్న సాధారణంగా మీకు ఏ టెంపుల్ అయితే వీలుంటే ఆ టెంపుల్కి వెళ్ళండి, సరిపోతుంది. మరి ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు ఏ విధంగా ఉంటాయంటే తప్పకుండా ఏ నిర్ణయం అనేది కూడా మీరు ఆలోచించకుండా తీసుకోకండి. ఏదైనా సమయం రావాలి కదా, కాబట్టి వెయిట్ చేయండి. అలాగే మీరు చాలా ధైర్యంగా రేపటి ఉండాలి, విశ్లేషణతో ముందుకు వెళ్ళాలి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు మీ మీద చూపించినటువంటి ఆకస్మిక శ్రద్ధను ఇదంతా కూడా మీరు గమనించండి. ఎవరైతే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ మాటలను జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు అసలు ఈమెపై ఎటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు, అలాగే ఏ రకమైనటువంటి అవకాశవాదులుగా ఏ విధంగా ప్రయత్నం మొదలుపెట్టినది కూడా 1-2 సార్లు చూసుకొని చేయండి. ఇక పాత స్నేహితులు లేదా బంధువులు వచ్చేటువంటి అనేక రకాల కూడా రేపటి ప్రాముఖ్యత నిలవబోతుంది. ఎవరైతే మీకు మంచి నీతి నిజాయితీగా ఉండాలని చెప్పి మీ జీవితంలో అనుకున్నటువంటి వ్యక్తి యొక్క పరిచయం అనేది మీకు చాలా అందంగా అలాగే ఉత్సాహాన్ని కొడిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి మీరు కలిసి అన్ని రకాలు కూడా అంటే ఏ పని చేసినా కూడా ఆలోచించేయటం అయితే మంచిది. రేపటి మీరు భావోద్వేగం అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశం ఉంది. గ్రహచరణాల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యం అనిపించే అవకాశం కోల్పోతారు.
మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. రొమాన్స్ మరియు సోషియాలజీ అనేవి పెండింగ్ పనుల కన్నా కూడా వాటిని అధిగమిస్తారు. ఆఫీసులో ఎవరో రేపటి మిమ్మల్ని ఓ అందమైన దాంతో ఆశ్చర్యపరచవచ్చు. రేపటి మీ కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయం వారితో మాట్లాడడం ద్వారా సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి రేపటి మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడము మీకు మరోసారి పడిపోవడం అయితే ఖాయమండి. స్త్రీలను దెబ్బతీయకుండా మరియు గౌరవించడం ద్వారా కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారుతుంది. రేపటి దుర్గాదేవి ఆరాధన మీకు అందరూ కూడా మేలు చేస్తుందండి. మరి తెలిసిన ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.